పరిస్థితులు మీకు అనుకూలంగా లేని ప్రతి సందర్భంలో మీ ముందు 2 చాయిస్ ఉంటాయి. ఒకటి ఆ పరిస్థితిని అర్థం చేసుకుని దాన్ని అంగీకరించడం. 2 ఆ పరిస్థితిని మార్చడం. కొన్నిసార్లు మీరు అనుకున్నది మీ జీవితంలో జరగకపోవచ్చు. కానీ నిరాశ చెంది మీ ప్రయత్నాన్ని ఆపేయకుండా ఆ సమయాన మీ ధైర్యాన్ని కూడగట్టుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పోండి. ఏదో ఒక సమయాన మీ జీవితంలో మీరు ఆశించిన దానికంటే ఎక్కువ లభిస్తుంది. జీవితంలో కలిగే ప్రతి బాధ మనకొక చక్కని గుణపాఠాన్ని నేర్పిస్తుంది. అలా నేర్చుకున్న ప్రతి పాఠం మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. జీవితంలో ఒంటరిగా నడవటం కూడా అలవాటు చేసుకోండి. కొంతమంది ఈరోజు మీతో ఉంటారు, రేపటి రోజున అనుకోకుండా మీకు దూరమైపోతారు. అందుకే జీవితంలో ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఎవరిని కూడా తప్పు పట్టకండి. ఎందుకంటే మంచి వ్యక్తులు మీకు సంతోషాన్నిస్తారు. చెడు వ్యక్తులు మీ జీవితానికి పనికి వచ్చే ఎన్నో పాఠాల్ని, గుణపాఠాల్ని నేర్పిస్తారు. ఇంకొంతమంది జీవితానికి సరిపడా జ్ఞాపకాల్ని మిగిల్చి వెళ్ళిపోతారు. జీవితం సాఫీగా సాగాలంటే ఇవన్నీ జీవితానికి అవసరం. జీవితంలో అత్యంత శక్తివంతమైన విషయం ఏమిటంటే జీవితంలో మనకు వచ్చే ఎలాంటి పరిస్థితినైనా చక్కదిద్దగల సామర్థ్యం మన ఆలోచనలకు ఉంది. అందుకే జీవితం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ సమయాన ఏమాత్రం తొందరపడకుండా ఉన్నతంగా ఆలోచించాలి. ప్రతికూలమైన వ్యక్తులను మీ జీవితం నుంచి దూరంగా ఉంచండి. ప్రతికూలమైన ఆలోచనలను మానుకోండి. గడిచిపోయిన గతాన్ని మరిచిపోండి. మీరు చేసిన తప్పుల్ని అంగీకరించండి. ఏది ఏమైనా సరే మీ ప్రయత్నాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టకండి. ఎన్నిసార్లు ఓడిపోయినా వాటినన్నిటినీ మర్చిపోయి తిరిగి మళ్ళీ జీవితాన్ని రీస్టార్ట్ చేయండి. నువ్వు మాత్రమే నీ జీవితాన్ని మార్చుకోగలవు. ఇంకెవరు వచ్చినా నీ జీవితాన్ని అస్సలు మార్చలేరు. ఇదే నిజమైన జీవిత సత్యం. దీన్ని నువ్వు బలంగా నమ్ము. దేవుణ్ణి ఎప్పుడు కొండంత బలం ఇవ్వమని అడగకండి. ఆ కొండను సైతం ఢీకొట్టగలను అనుకున్న పొట్టేలుకున్న ధైర్యాన్ని ఇవ్వమని అడగండి. అసలు సమస్యలే లేని జీవితాన్ని ఇవ్వమని కోరకండి. ఎటువంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించగలిగే ఓర్పును, నేర్పును, ధైర్యాన్ని, తెలివితేటల్ని ప్రసాదించమని కోరుకోండి. ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ఇవ్వమని అడగకండి. అనారోగ్యంలో కటిక బీద పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అసలు ఏమాత్రం చెలించని ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వమని అడగండి. అదృష్టం, దురదృష్టం అనేవి ఏమీ లేవు. అంతా నీలోనే ఉంది. ప్రతిదీ నీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. మీ మనసు ఏమాత్రం బాగోలేనప్పుడు, మీరు చేస్తున్న పని మీకు చిరాకు తెప్పిస్తున్నప్పుడు, మీరు చేస్తున్న పనిని కాస్త ఆపండి. కాస్తంత విరామం తీసుకొని కొద్ది రోజులు మీరు వెళ్ళాలనుకునే ప్రదేశానికి వెళ్ళిరండి. అక్కడ సరదాగా గడపండి. మళ్ళీ తిరిగి వచ్చి మీ పనిని ప్రారంభించండి. అప్పుడు అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. ఈ లోకం ఎంతో అందమైనది. ఇక్కడ మనం ఆనందం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలిపెట్టి ఎప్పుడూ బాధపడుతూ కూర్చుంటే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అందుకే నీకు నీ జీవితంలో పనికిరాని విషయాలను ఇప్పుడే వదిలిపెట్టేసి నీకు సంతోషాన్ని కలిగించే మార్గాలను అన్వేషించు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశం జీవితంలో చాలామందికి ఉంటుంది. కానీ అటువంటి అవకాశాన్ని ఏమాత్రం గుర్తించక తమ నిర్లక్ష్యంతో జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. నేలల్లో ఈదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నేలల్లో బ్రతకగలం, లేదంటే చనిపోతాం. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలంటే ఇంకా చాలా విద్యలు తెలిసి ఉండాలి. ప్రతి మనిషి జీవితం ఒక చదవని పుస్తకం లాంటిదే. కొందరి జీవితాలు చదివే కొద్దీ చదవాలనిపించే పుస్తకంలా ఉంటే, ఇంకొందరి జీవితాలు ఎంత చదివినా అర్థం కాని పేజీల మాదిరిగానే మిగిలిపోతాయి. అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం. లోపాలు వెతికే వారి దగ్గర వివరణ అనవసరం. అర్హత లేని వారి మాటలకు వేదన అనవసరం. బంధం తెలియని వారి దగ్గర రోదన అనవసరం. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక మరోలా మారిపోతూ ఉంటారు మనుషులు. మీది నటన కావచ్చు, కానీ అవతల వాళ్ళది జీవితం. అలా ఎవరిని మోసం చెయ్యకండి. జీవితంలో మనకొచ్చే ఏ సమస్య కూడా చచ్చిపోయేంత పెద్దది కాదు. దాన్ని ఎదుర్కోలేనంత కష్టమైనది కూడా కాదు. ఆ సమయాన దానికి కావాల్సిందల్లా పరిష్కారం అనే చిన్న ఆలోచన మాత్రమే. దుర్భరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటికి ఏమాత్రం భయపడకుండా వాటిని తట్టుకొని నిలబడేవాడే అజేయుడు. అటువంటి వారినే విజయం ఎప్పుడూ పలకరిస్తూ ఉంటుంది.
నువ్వు చేస్తున్న పనిలో ఏ తప్పు జరగనట్లయితే నువ్వు ఏమీ నేర్చుకోవడం లేదని అర్థం. మాటల్ని చెప్పడానికి అందరూ కమ్మగా చెబుతారు, కానీ చెప్పిన ఆ మాటల్ని నిలబెట్టుకున్న వారే సమాజంలో విశేషమైన గౌరవాన్ని పొందగలరు. మన జీవితంపై ప్రభావం చూపించేవి బయట ఉన్న పరిస్థితులు కాదు, మనలో దాగి ఉన్న ఆలోచనలు. అందుకే అటువంటి ఆలోచనలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ఉండాలి. ఎదుటి వారి చేత మనం ఎక్కువగా ప్రేమించబడాలి అంటే ముందుగా మనల్ని మనం మనస్ఫూర్తిగా ప్రేమించుకోవాలి. అదృష్టం మనిషిని ఎప్పుడో ఒకసారి మాత్రమే వరిస్తుంది, కానీ మనం చేసే సాధన నిరంతరం మనల్ని గెలిపిస్తుంది. కాలం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు నా అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారిగా శత్రువులుగా మారి మనల్ని దూరం పెట్టవచ్చు. అసలు అంతవరకు ఎవరో తెలియని వారు కూడా మన జీవితంలోకి ప్రవేశించి మనతో విడదీయరాని బంధాన్ని కలుపుకోవచ్చు. మనం కలలో కూడా ఊహించినవి జరగటమే కదా జీవితం అంటే. మనం తీసుకునే నిర్ణయాలపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆవేశంలోనో లేదా సంతోషంలోనో అసలు తీసుకోకూడదు. అటువంటి తొందరపాటు నిర్ణయాలే జీవితాన్ని నాశనం చేస్తాయి. జీవితాన్ని ఎప్పుడు విధికి వదిలిపెట్టకండి. మన జీవితాన్ని మార్చుకోగల సత్తా మనకు ఉందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక్క చిన్న చిరునవ్వు చాలు నిన్ను వంచిన వారు నిలువెల్లా కుచించుకుపోవడానికి. నువ్వు ఏదైనా మార్పును చూడాలనుకుంటే ఆ మార్పు ముందు నీలోనే మొదలవ్వాలి. ఆ తర్వాత ఆ మార్పును నువ్వు ఈ ప్రపంచంలో చూడవచ్చు. మనస్ఫూర్తిగా పని చేయలేని వారు చేస్తున్న పనిలో సంతోషాన్ని అస్సలు పొందలేరు. పైగా ఆ పని కొంతకాలానికి వారికి చిరాకు తెప్పిస్తుంది. కోరుకున్నది దొరకనంతకాలం మనిషి దాని వెంటబడుతూనే ఉంటాడు. ఒక్కసారి అది లభించాక దాన్ని అస్సలు పట్టించుకోడు. అన్యాయం జరిగిపోయిందని కాస్తంత కన్నీరు కారిస్తే ఆ సమయాన్ని నిన్ను వచ్చి ఓదార్చే చేతుల కన్నా ఇదే అదననుకొని కాటేసే కూరలే ఎక్కువగా ఉంటాయి. నేటి ఈ సమాజంలో రక్తం రుచించినంతగా కన్నీళ్లు ఏమాత్రం రుచించవు. ఏ బంధాన్నైనా మనం మన అని అనుకుంటే మాత్రమే సరిపోదు, ఎదుటివారు కూడా మనలాగే అనుకోవాలి. అప్పుడే ఆ బంధం మరింతగా బలపడుతుంది. అదృష్టం కావాలంటే ఎన్నో రోజులు ఎదురు చూస్తూ కూర్చోవాలి. అదే అవకాశం కావాలంటే కొత్తగా ఆలోచించి దాన్ని మనం సృష్టించుకోవాలి. నువ్వేమిటో నీకు తెలిస్తే సరిపోతుంది. ప్రపంచానికి ఏమాత్రం తెలియాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ పో. కొంతకాలానికి ప్రపంచమే నిన్ను గుర్తిస్తుంది. చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేస్తూ ఓడిపోయిన వాడు ఉన్నాడేమో, కానీ ప్రయత్నిస్తూ విజయాన్ని సాధించలేకపోయిన వాణ్ణి మీరు ఎక్కడా చూపించలేరు. అందుకే ఏది ఏమైనా సరే మీరు చేస్తున్న ప్రయత్నాన్ని అస్సలు విడిచిపెట్టవద్దు. నీకు ఏమాత్రం విలువ లేని చోట నీ నిజం గెలవదు. నీకు నువ్వుగా బలంగా నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది. విజయాన్ని సాధించాలనుకునేవారు ఖచ్చితంగా ఈ 2 లక్షణాలను కలిగి ఉంటారు. అందులో మొదటిది నిశ్శబ్దమైతే, ఇక రెండవది చిరునవ్వు. 100 పేజీలున్న పుస్తకంలోనే బోలెడన్ని అచ్చుతప్పులు ఉన్నప్పుడు నిండు 100 ఏళ్ల జీవితమిది. ఇందులో తప్పులుండవా? ఖచ్చితంగా ఉంటాయి. సరిదిద్దుకుంటూ చదువుకుంటూ సరిదిద్దుకోవాలి. అది జీవితమైనా పుస్తకమైనా. గెలిచినవాడు ఆనందంగా ఉంటే ఓడిపోయినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు ఏమాత్రం శాశ్వతం కాదని తెలుసుకున్నవాడు జీవితంలో ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అన్నీ నాకే తెలుసు, అంతా నాకే తెలుసు అని అనుకున్నవాడే నిజమైన అమాయకుడు. నువ్వు సాధించిన గెలుపనేది ఎదుటివారి ఓటమిలో కాదు, నువ్వు పొందే ఆనందంలో ఉంటుంది. ప్రకృతిని మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన పరీక్ష లేదు. మన లక్ష్యం మన మదిలో బలంగా నాటుకుపోవాలి. ఎవరు ఏమన్నా సరే దాన్ని అస్సలు విడిచిపెట్టకుండా ప్రతి క్షణం ఆ లక్ష్యం వైపుగా మన ప్రయాణాన్ని సాగిస్తూ ఉండాలి. వినయం నీ చెంత ఉంటే విజయం అనేది నీ వెంట ఉంటుంది. మనం సాధించే విజయాన్ని అడ్డుకునేది మనలోని ప్రతికూలమైన ఆలోచనలే. ఓసారి కింద పడిపోయామని చేస్తున్న ప్రయత్నాన్ని ఆపేస్తే ఎప్పటికీ ఎన్నటికీ విజయాన్ని సాధించలేము. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. మనకు అందరూ ఉన్న ఒంటరిమయ్యాము అంటే
ఉన్న అందరిలో మనవారు లేరని అర్థం. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే ఎదుటివారు మారాలని లేదా వారిని మీరు మార్చాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నించకండి. మొదట మారాల్సింది మీరు. ఎందుకంటే రాళ్ళు గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులేసుకోవాలి, కానీ రోడ్డంతా తివాచి పరచలేం కదా. ఎన్ని అవమానాలు జరిగినా సహించు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించు. ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఓపికతో విను. ఎంత దుఃఖం వచ్చినా సరే పెదవుపై ఉన్న చిరునవ్వును చెరగనివ్వకు. ఎందుకంటే నీ లైఫ్లో జరిగే అన్ని విషయాలు తారుమారయ్యి నీకు ఆపోజిట్గా ఉండే వాళ్ళే నీ పక్కకు చేరి నీకు సపోర్ట్ చేసే ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీ విలువ ఏమిటో అందరికీ. నీకు చదువు అయిపోయిన తర్వాత బయటికి వచ్చి బతకడానికి ఏదైతే నీకు పనికి వస్తుందో అదే నిజమైన చదువు. సముద్రం పక్కన ఇల్లున్నా ఇంట్లో మంచినీరైపోతే బింది పట్టుకుని సముద్రం వద్దకు వెళ్ళం కదా. అలాగే చుట్టూ ఎన్ని బంధాలున్నా అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే మన సంతోషాన్ని బాధను పంచుకోగలరు. దేవుడు ఒకరి వల్ల మనకు ఆనందాన్ని దూరం చేస్తే ఖచ్చితంగా ఇంకొకరు వచ్చి ఆనందాన్ని మనకిస్తారు. అందుకోసం కాస్తంత సమయం పడుతుంది. అందాక ఓపికగా ఎదురు చూడండి.